ఇయ్యాల పెద్దన్న వర్ధంతిరా. అందరూ 2 నిమిషాలు మౌనం పాటియండ్రా. ఒక్క నిమిషం అన్నా. ఎందుకురా? 2 నిమిషాల కోసం అలారం పెడుతున్నా. మౌనం అంటే కళ్ళు మూసుకోవాలరా. మూసుకున్నా. అది కాదురా, కళ్ళు నోరు ముక్కు అన్ని మూసుకోవాలి. సరే అన్న. అన్నా చెప్పురా. పెద్దన్న లెక్క తెల్ల చొక్కా వేసినవేందయ్యా? రేయ్, ఆ బుల్లెట్ భాస్కర్ గారిని చంపితే ఆ రక్తం నల్ల చొక్క మీద పడితే కనిపించదురా. అని చంపితే ఆ రక్తం నా మీద పడాలి, అప్పుడు నేను ఎరిపోయిపోవాలి. నువ్వు ఆల్రెడీ రేయ్, నా నాన్న చచ్చి 1 year అయింది. ఇప్పుడు ఏం చేద్దాం రా? తలకాయ కూర చేద్దామన్నా. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని చంపాలనా లేదంటే నేను చచ్చిపోతానా? అరే ఆని చంపాలంటే స్కెచ్ చేయాలి. ఆ రాజుగారిని పిలిపించరా. అరే రాజు, ఇట్రారా. లాక్డౌన్ లో ఏం బిక్కినావు బే? బేరాలు లేక పెయింటింగ్ వేసుకున్నానన్నా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ బ్రో. అన్నా, మీ ఇద్దరు కలిసిర్రు, మనకి ఇంకొక 3 స్నేహితులు దొరికిర్రన్నా. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. నడవన్నాను చంపుదాం. యాడికి వెళ్తావన్నా? బుల్లెట్ భాస్కర్ గారు ఇండియాలో లేడు, ఫ్యామిలీ తోటి దుబాయ్ పోయిండు. అరే! మనం కూడా దుబాయ్ వెళ్ళా బుల్లెట్ భాస్కర్ గారిని చంపినామనుకో అన్నకు ఆత్మ శాంతిస్తుందన్నా. అవునా, పద. మనము ఫ్లైట్ లో దుబాయ్ పోవాలంటే మన దగ్గర పాస్పోర్ట్లు వీసాలు కావాలన్నా. సంతకాలు పెట్టి నేను తీసుకొని వస్తా. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది. చెప్పు. ఇప్పుడు పాస్పోర్ట్లు అప్లై చేసినాం కదా, ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చినాకో నువ్వు క్రికెటర్ అని చెప్పు, నువ్వు డాక్టర్ అని చెప్పు, నువ్వు యాక్టర్ అని చెప్పు, ఆయననేమో డైరెక్టర్ అని చెప్పు, నువ్వేమో గుట్టలల్లో బాంబులు పెడతారు చూడు ఆ స్పెషలిస్ట్ ఎంప్లాయ్ అని చెప్పు. అనా ఆ పాస్పోర్ట్ ఎంక్వైరీలే కనుక మనం పాస్ అయినాం అనుకో రేపు పొద్దుగల్లా దుబాయ్. ఏయ్, అన్నా దుబాయ్ అని చెప్పి జైలు తీసుకొచ్చినా బే? మీరు ఒకే ఇంటి నుంచి 10 పాస్పోర్ట్లు అప్లై చేశారు దుబాయ్ వెళ్ళడానికి. ఎస్ఐ గారు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. ఆ కేసులకు ఒకే ఆధార్ కార్డు మీద 10 పాస్పోర్ట్ల ఏంటి? ఒక్కొక్కరు ఏంటి? ఒక డాక్టర్, ఒకడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారిని పిలంటే కదా సార్, ఈయన డైరెక్టర్ గారు సార్. పాస్పోర్ట్ ఎంక్వైరీ చేయాలి. 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి? అది కూడా తెలీదా? ఇది రాజశేఖర్ క్రాఫ్ట్, ఇది లేటెస్ట్ వాల్ క్రాఫ్ట్ ఎటరా, ఇది రాకేష్ మాస్టర్ క్రాఫ్ట్. ఇలా 24 క్రాఫ్ట్స్ ఉంటాయమ్మా. నువ్వు సెలూన్ షాప్ లో పనిచేస్తున్నావు, ఇండస్ట్రీలో పనిచేస్తున్నారా? సరే, రోలింగ్ అంటే? చికెన్ రోల్, మటన్ రోల్, కబాబ్ రోల్, ఫిష్ రోల్, నా ఫేవరెట్ ప్రాన్స్ రోల్. 10 రోజులు ఉంటుంది ఇందులోని. అదే అలాంటి ఉన్నాయా? నిన్ను కోసి కడతాడు, 10 రోజులు కూడా అమ్ముతాడు. ఈ నజ్జనిగా లోపల తోసేయండి అమ్మా. నెక్స్ట్ అమ్మా, చిన్న నూరా. క్వారీలో బాంబులు పెడతాం. బాంబు బాగా పేలాలంటే ఏం పెడతారు? పప్పులు తినాలి. మినపప్ప, కందిపప్ప? బెస్ట్ పెసరపప్పు, మంచి సౌండ్ వస్తుంది. అర్జెంట్గా ఈయన కూడా తీసుకెళ్ళి లోపలేసి. ఇంకెవడు ఉన్నాడు? ఈయనేమొచ్చే డాక్టర్ అని సార్. కీమోథెరపీ అంటే ఏంట్రా? మా మస్తాన్ గాడు బయట కీమా కొట్టి పేషెంట్లకు తినిపిస్తే అది కీమోథెరపీ. ఒకవేళ లివర్ తినిపిస్తే? లివర్ థెరపీ. కిడ్నీ తినిపిస్తే? కిడ్నీ థెరపీ. పెండాకుడు తినిపిస్తే? పిండాకుడు థెరపీ. నువ్వు డాక్టర్ అని నిరూపించుకోవడానికి ఇంకో క్వశ్చన్. మలేరియా అంటే ఏంటి? బార్కస్ ఉంది కదా, ఉంది. ఆ రైట్ కొట్టంగానే ఆ. లెఫ్ట్ కి ఒక ఫస్ట్ ఇల్లు వస్తుంది. అవును. ఆ ఇంట్లో మల్లిగాడు ఉంటాడు. ఆ ఏరియా మొత్తం అందే మలేరియా. తీసుకెళ్ళండి లోపలికి. ఇంకోటి ఎవడెవడు? టీచర్ ఆడు. నువ్వేంట్రా టీచర్? అవును. ఇదేంట్రా ఇది? ఎలాగే చేస్తాను. మ్యాథమెటిక్స్ లో సర్కిల్ అన్నట్టు ఉంటుంది. అంటే ఏంటి? అంబరిపేట సర్కిల్, ఆహా, పంజాగుట్ట సర్కిల్, ఆహా. సికింద్రాబాద్ సర్కిల్. మరి నానక్రమ కూడా సర్కిల్ మరిచిపోయా. మీరు గుర్తు చేస్తారా? ఇంతకు ఈడేం పెట్టాడు? ఐపీఎల్ లో క్రికెట్ ఆడేవాడు. బాలుకు క్రికెట్ లో ఉమ్మెందుకు రాస్తారా? దూపైతే దానికి. మరి ఆర్కర్ అంటే? క్రికెట్ లో ఎన్ని వికెట్లు ఉంటాయి? అటు 3 కర్రలు, ఇటు 3 కర్రలు, మొత్తం 6 కలిపితే 6 కర్రలు. అదే ఆర్కర్. ఈయన కొత్త లోపలికి.
ఏ ఊరు వెళ్తున్నారా? దుబాయ్ 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 కాదురా. ఎందుకు వెళ్తున్నారా దుబాయ్? బిస్కెట్ కిరాణా కొట్లో కొనుక్కోవచ్చు కదరా. గోల్డ్ బిస్కెట్ గోల్డ్ బిస్కెట్లా? నువ్వెందుకు వెళ్తున్నారా? ఇసుక కొనడానికి హైదరాబాద్ లో ఇసుకుంది కదరా. రేట్ ఎక్కువ ఇక్కడ. ఓ పని చేస్తా, వీడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ వాడికి ఒక కేజీ ఇసుక ఇచ్చి సెల్లో పడేయండి. అరే ఆ ముగ్గురిని తీసుకురా, కొత్త బ్యాచ్. ఇంతకీ మీ ముగ్గురు ఎవర్రా? మిమ్మల్ని ఆర్టిస్ట్ అంటే ఎవడన్నా నమ్ముతాడ్రా? నిన్న ఆర్టిస్ట్ అన్నప్పుడు నమ్మట్లేదా? 7 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని నమ్మిస్తున్నావు. నమ్మనోడి దగ్గరికి వెళ్ళి నేను ఆర్టిస్ట్ అని చెప్తున్నావు. మీ ముగ్గురు ఆర్టిస్ట్ అని నమ్మాను, ఎందుకంటే నేను కూడా మీలాంటి ఆర్టిస్టే. నమ్మిస్తున్నాడు అంతే. మీరు ముగ్గురు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. రే సత్య, ఒకే ఆధార్ కార్డు మీద 10 పాస్పోర్ట్లు అప్లై చేశాడు, అందుకే నేను బొక్కల దోశ. ఎందుకు బే? నువ్వే కదన్నా ఒక్క దెబ్బకు 10 పిట్టలు రాలాలి 10 పిట్టలు రాలాలి అన్నావు కదా, అందుకే ఒక ఆధార్ కార్డు మీద 10 పాస్పోర్ట్లు అప్లై చేసిన. ఎట్లుందన్న నా ఐడియా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సారు, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నా మొగడు నా ఇంటికి తాగకుండా వస్తాడు, నన్ను సినిమాకి తీసుకుపోతాడు, చీరలు ఇప్పిస్తాడు, బిర్యానీ అందరికి దండాలన్నా. ముసలోడవా నువ్వుకుంటున్నా? లేవు మీనికి, లేవు మీనికి. నువ్వు తాగుబోతు కానికి కారణం ఎవర్రా? పిలువు రాలని పిలువు. అరే సుధీర్ రాంప్రసాద్, చెప్పరా ఏం చేస్తున్నారా? మందోడి పెద్దడని వెయిట్ చేస్తున్నాను రా. అరే మా ఇంట్లో మా ఆవిడ లేదురా. ఎక్కడ ముందు ఎక్కడ ఉంది? మంది ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ? ఏంట్రా అప్పుడు మంద అయిపోయావా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా, ముందు నువ్వు మొదలెట్టేస్తే తప్పు కదా. నేను తాగాలి కదరా. రే మంది ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ బంగారం లాంటి నా మొగ నాశనం చేసినావు కదరా, నాశనం చేసి చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్ల కట్నం ఇచ్చే ఎవరిని ఉంటే చేసుకుందని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్నమా? మా నాయన పెన్లం మొగడు బైక్ మీద ఒండ్రి బిడ్డ అని ఒక బైక్ ఇస్తే 5 పులుబాటిలు వేసిండు బట్టే బాజిగాడు. పండుకునే సోఫాను 3 పులుబాటిలు వేసిండు. ఆ మంచి బ్రాండర్ అండి అది. పక్కన గురూజీ ఉన్నాడంట, తాగుబోతోళ్లను మారుస్తాడంట. ఆ గురూజీ దగ్గరకు ఉందా? నడురా ముతకంలో నడు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత అవుతుంది, ఇంత భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన. నడువునరా, నడువునరా. గురువా, నా మొగడు తాగి తాగి ఇల్లు గుల్ల చేసిండు. మీరేనా ఏనాయనా పెళ్లి చేసుకున్న బాధ్యత రాహిత్యంగా బతకడం ఎంతవరకు సమయం? ఈ పిడకమొక్క పట్టు నా మొగడు ఎందుకు అవుతాడా? ఏడు నా మొగడు కాదు. ఏనాయనా ఆ మాత్రం అర్ధాంగానే అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా రాదు. ఆడు నా మొగడే కాదు. మరి మీ భర్త ఎవరమ్మా? అగా అందగాడు సన్నీ. వాడినా నువ్వు పెళ్లి చేసుకుంది? తీసుకెళ్ళిపో, బయటకు పోదాం. ఒకసారి ఇక్కడే ఉండాలి. కూర్చోండి. అమ్మ మీరు ఇంకేం భయపడద్దు, ముగ్గురిని ఇక్కడే పెట్టండి. ఈయన గారి యొక్క అలవాటుని మొత్తం మానిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అలవాట్లు మానిపించిన తర్వాత పంపిస్తాను. ఏమంటారు? అయ్యో 10,000 శరణార్థి నాయన. 10,000 ఇస్తే చాలమ్మా, వెళ్ళండి. ఇలా రండి బృందం. మందు మానిపించే సెంటర్ ఇచ్చట అన్ని చెడు అలవాట్లు మానిపించబడును. నిజంగా మీరు మానిపిస్తున్నారు సార్? ఇక్కడ చూడండి మా శిష్య బృందం ఎంత చక్కగా ఉన్నారు. అక్కడ చూడండి ఆయన పేరు బాబు. ఆయన ఇంట్లో యాక్టింగ్ అంటే పిచ్చి, బాగా యాక్టింగ్ పిచ్చి తగ్గించమని వాళ్ళ అమ్మగారు చెప్తారు, మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గించారు సార్? కిరా కార్పీ టీమ్ లో చేయను ఆయన, మొత్తం తగ్గిపోద్దని చెప్పాను. ఇప్పుడు అసలైన డోస్ పెంచుతానమ్మా, ఇక్కడ వచ్చి కూర్చోండిలాగా. నాయనా బృందం, ఏంటి సెట్టింగ్ అనుకున్నారా?
వెళ్ళి ఆ బీర్ సీసాలు తీసుకురండి. నాయన గ్లాస్ తీసుకో నాయన. మన లైఫ్ చాలా గొప్పది. ఎప్పుడైనా మనలో ఉన్న చెడు పోవాలంటే దాని మాటల ద్వారా మనం బర్నింగ్ డిజైర్ ద్వారా అనుకున్న తర్వాత దాన్ని నెరవేర్చగలుగుతాం అన్నమాట. మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? తాగాను సార్. సరే చూడు, కళ్ళు మూసుకొని ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. అయ్యో నిజమే కదా. నైస్ మ్యాజిక్. కూర్చోంటారు నాయన. సూపర్ సీను. ఇలా అయితే ఎలా మానేస్తారా మందు మీరు? సరిగ్గా పడలేదు సీను. ఇంక 2. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో, కొంచెం చేయండి సార్. క్లారిటీగా ఉంటావు నాన్న. ఎస్ సార్, ఉన్నది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. ఉంటాడండి ఒకడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్, ఆడి పేరు అవినాష్ అండి, నాకు ద్రోహం చేశాడు. అవును, అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టమంటారా సార్? ఆ తిట్టు. నరికేస్తాను రా, మ్మ్. పోగేస్తాను నేను. దూరం నువ్వు అయిపోతుంది వెనక్కి కదరే. మ్మ్. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అంటే అది వెళ్ళిపోతుంది. నీ రక్తం తాగేస్తా. ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 బౌండ్ అంటే నా వల్ల అవదు. నాన్న తారా, నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతిగాడంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు. ఓకే. తనే జీవితం అని నమ్మేవు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధుర స్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధుర స్మృతులు ఆ గ్లాసులో ఉన్నాయనుకో, ద్వేషించు ఆ అమ్మాయి. ద్వేషిస్తా. ఇంకొంచెం ఏంటి సార్ చెప్తా. ఎక్కువ ద్వేషిస్తా. ఓ నేను ఎంత ప్రేమించాను. సార్ నేను ద్వేషించచ్చా? నువ్వు నాలవరు నువ్వెందుకు ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా, నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను వదిలి చనిపోతావా? నీకోసం నేను మందు మానేసా. అలాంటిది నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఛీ! ఇప్పుడు ఈ యొక్క మందు గ్లాసు దీని ముందు పెట్టుకొని నువ్వు ఒకసారి ఊహించుకో. నేను చెప్పిందంతా యాక్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే, నువ్వు పొద్దున్నే 1/4 తాగావు, మధ్యాహ్నం 1/2 తాగావు, రాత్రి ఫుల్ తాగావు, ఫుల్ గెంతులేసావు, మొత్తం బాడీ అంత ఇదైపోయింది, వామిటింగ్స్ అయిపోయింది, వికారం వచ్చింది, ప్రప్రదిష్టం పడుకున్నావు. పొద్దున్న లెగ్గానే బాడీ అంతా చిరాగ్గా ఉంది. అసలు మందు లైఫ్ లో ముట్టుకోకూడదు అనుకున్నావు. ఇప్పుడు చూడు నాయన, ఆ చిరాకు కలుతో ఆ మందుని తాగాలనిపిస్తోందా? చూడు నాయన. హ్యాంగ్ ఓవర్ పెగ్ సార్. హ్యాంగ్ ఓవర్, ఇట్స్ ఓవర్. మారిండ్రయ్యా నా మగడు. మానేసిర్రా? మంది మానిండ్రయ్యా. ఇంకెన్ని రోజులయ్యా? మానిపించినవా నువ్వే దాపినవా? నేను మానిపించాలనే ప్రయత్నంలో మానిపించాను నీ ప్రయత్నమును మాని. నా మాట ఒక్క పెగ్గండి చెప్తా. రెండు లైఫ్ రెండు తాగడే. ఇలాంటి పిల్లలతో ఎలా బతుకుతున్నావురా? అందుకే కదా సార్ మందలు పడి మొక్కలో మొక్క చూస్తావు కానీ ఎప్పుడు విడాకులు ఇచ్చాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు?